హలో అండి, వెల్కమ్ టు అదితీస్. ఇది నా న్యూ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. చాలా బాగుంటుంది. రవ్వ రొట్టె. ఎప్పుడు దోశ, ఇడ్లీ ఇవే కాకుండా ఇలా కొత్తగా ఏదైనా చేస్తే ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చుతుంది. దీనికోసం ముందుగా 200 గ్రాముల రవ్వ, 2 బంగాళాదుంపలు తీసుకోవాలి. బంగాళాదుంపలు తొక్క తీసి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆలు ఇలా తురుముకొని వేసుకోవడం వల్లే రొట్టెకి మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 200 గ్రాముల రవ్వ, 5 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో అందులో సగం పెరుగు తీసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి బంగాళాదుంప తురుము వేసుకొని కావలసినన్ని వాటర్ పోసుకొని కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా నానిపోతుంది. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే కలుపుకోండి. సేమ్ ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోండి. ఇలా కలిపి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇది నానే లోపల మనం ఈ రొట్టెలోకి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవే కాకుండా క్యాప్సికమ్ ముక్కలు, సొరకాయ తురుము వేసినా చాలా బాగుంటుంది. ఈ లోపల రవ్వ బ్యాటర్ కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి తగినంత నీళ్లు పోసి ఇలా కలుపుకోవాలి. సేమ్ ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోవాలి. దిబ్బ రొట్టెకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. కావాలంటే కొన్ని నీళ్లు పోసుకొని ఇడ్లీ బ్యాటర్లా కలుపుకొని ఇంకా దోశ వేసుకోవడమే. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీరా, నువ్వులు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వులు చిటపటమంటూ బయట పడిపోతాయి. తర్వాత మూత తీసి పోపు అంచులకి వెళ్లకుండా దోశ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వేసుకోవాలి. లేకపోతే పోపు అంచులకి వచ్చేస్తుంది. పోపు మధ్యలో ఉంటేనే చూడ్డానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది. దోశ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5-6 నిమిషాలు కాల్చుకోవాలి. అలా అయితే మాడకుండా క్రిస్పీగా మధ్యలో మెత్తగా చాలా బాగా వస్తుంది. తర్వాత దోశ తిప్పేసి 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాం. నువ్వులు పైన వేసి చేసుకున్నా చాలా బాగుంటుంది. ముందు ఎలా అయితే పోపు వేసుకున్నామో అలాగే వేసుకొని పోపు అంచులకి వెళ్లకుండా దోశ వేసుకోవాలి. ఇప్పుడు పైన నువ్వులు చల్లుకోవాలి. ఇలా చల్లుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు కాల్చుకోవాలి. మూత తీసి తిప్పి ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారా నువ్వులు పైన వేసుకున్న ఎంత బాగుందో. ఇలాగే దోశలు వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 4 దోశలు వచ్చాయి. ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి.